Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఇంట్లో వంటకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతిదీ గ్యాస్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే వంట చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే వచ్చే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో అదనపు సిలిండర్ లేకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సిలిండర్లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో ముందుగానే తెలుసుకోవడం అవసరం. చాలా మంది దీనికి ప్రత్యేకమైన యంత్రాలు అవసరం అనుకుంటారు, కానీ నిజానికి మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతో సులభంగా గ్యాస్ స్థాయిని అంచనా వేయవచ్చు. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే మీరు ఎప్పుడు ముందుగానే అలర్ట్గా ఉండొచ్చు. తడిబట్ట ట్రిక్. ముందుగా ఒక బట్టను నీటిలో బాగా తడిపి సిలిండర్ చుట్టూ పూర్తిగా తుడవాలి, లేదా కొన్ని నిమిషాలు చుట్టూ ఉంచాలి. తర్వాత బట్టను తీసి గమనిస్తే సిలిండర్లో గ్యాస్ ఉన్న భాగం చల్లగా ఉండడం వల్ల ఆ ప్రాంతం తడి ఎక్కువసేపు అలాగే ఉంటుంది, కానీ గ్యాస్ లేని భాగం త్వరగా ఆరిపోతుంది. ఈ విధంగా సిలిండర్లో గ్యాస్ స్థాయి ఎక్కడ వరకు ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. రెండవది చాక్ పీస్ ట్రిక్. ఒక చాక్ తీసుకుని సిలిండర్పై పైనుంచి కింద వరకు ఒక గీత గీయాలి. ఆ తర్వాత సిలిండర్పై కొద్దిగా నీళ్లు చల్లాలి. గ్యాస్ ఉన్న భాగంలో చాక్ గీత తడిగా కనిపిస్తుంది, ఖాళీ భాగంలో మాత్రం అది త్వరగా ఆరిపోతుంది. ఇది కూడా గ్యాస్ లెవెల్ అంచనా వేసేందుకు మంచి పద్ధతి. మూడవది సౌండ్ టెస్ట్. సిలిండర్ను ఒక స్పూన్ లేదా నాణెంతో మెల్లగా తట్టాలి. గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దం గంభీరంగా వస్తుంది. గ్యాస్ తగ్గిపోతే శబ్దం కొంచెం ఖాళీగా ప్రతిధ్వనించేలా వినిపిస్తుంది. ఈ తేడా ద్వారా కూడా సిలిండర్ స్థాయి గురించి అంచనా వేయవచ్చు. ఇవే కాకుండా సిలిండర్ బరువును కూడా గమనించడం ఒక మంచి అలవాటు. కొత్త సిలిండర్ తీసుకున్నప్పుడు దాని బరువు ఎంత ఉంటుందో గుర్తుపెట్టుకుంటే తర్వాత అది తేలికగా అనిపించినప్పుడు గ్యాస్ తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. కొంతమంది సిలిండర్ను కొద్దిగా వంపుతూ కూడా అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇది సురక్షితం కాదు కాబట్టి చేయకపోవడం మంచిది. ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మధ్యలో గ్యాస్ అయిపోయడం వంటి ఇబ్బందులను సులభంగా నివారించవచ్చు.